రాజకీయాలలో అధికార పక్షం ప్రతిపక్షం కావడం, ప్రతిపక్షం అధికార పక్షం కావడం అత్యంత సహజం. ఏ పార్టీ ఎల్లకాలం అధికారంలో ఉండదు. అందుకే రాజకీయాలలో విజయానికి పొంగిపోకూడదు, పరాజయానికి కుంగిపోకూడదు అంటారు. అయితే కొందరు మాత్రం విజయం సాధిస్తే తనంత తోడు లేడని విర్రవీగుతారు. పరాజయం ఎదురైతే ప్రత్యర్థులంతా కలిసి కుట్ర చేశారని గగ్గోలు పెడతారు. మొత్తం మీద ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి చూస్తే పాపం తన ఓటమికి ప్రత్యర్థులు కుట్ర చేశారని చెప్పుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితిని మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎదుర్కొంటున్నారు. ప్రత్యర్థి పార్టీలను నిర్వీర్యం చేసే వ్యూహంతో గతంలో అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిచ్చింది. ఒక రకంగా అనైతిక పార్టీ మార్పులను ఒక ట్రెండ్గా మార్చింది మాత్రం కేసీఆర్ అనే చెప్పాలి. అయితే గతంలోనూ పార్టీ మార్పులుండేవి, కానీ అసలు ప్రత్యర్థి పార్టీయే ఉండకూడదు అన్న లక్ష్యంతో సామధాన భేద దండోపాయాలను ఉపయోగించి ఇతర పార్టీల నుంచి గెలిచిన వారిని లాగేసుకునే పరిస్థితి మాత్రం కేసీఆర్ ముఖ్యమంత్రిగా అధికార ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే మొదలైందని చెప్పొచ్చు. ఇప్పుడు అందుకు ఫలితం అనుభవిస్తున్నారు కేసీఆర్. సరిగ్గా పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీ నుంచి జంపింగ్లు జోరందుకున్నాయి. ఆ పార్టీ నుంచి నేతలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ లేదా కమలం గుటికి చేరిపోతున్నారు. వారిని కట్టడి చేసే ప్రయత్నం చేసే నైతికత కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు లేకుండా పోయింది. బీఆర్ఎస్ మాజీ ఎంపీలు సీతారాం నాయక్, నగేష్, మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి ఇప్పటికే బీఆర్ఎస్ కారు దిగి కాషాయం కండువా కప్పుకున్నారు. అలాగే మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, కోనేరు కోనప్ప, పైళ్ల శేఖర్ రెడ్డి త్వరలోనే గులాబీ బాస్ కు గుడ్ బై చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. వెళ్లే వారిని అడ్డుకోలేక, ఉన్న వారిని కట్టడి చేయలేక కేసీఆర్ ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. ఇటీవలే వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కూడా బీజేపీలో చేరిపోయారు. అలాగే గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ రెడ్డి కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇటీవలే మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన నల్లగొండ పార్లమెంటు స్థానం మీటింగ్కు గుత్తా సుఖేందర్ రెడ్డి గైర్హాజరు కావడం సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఆయన తనయుడు గుత్తా అమిత్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఇంట్లో ప్రత్యక్షమయ్యారు. ఇక టికెట్ ఇస్తామన్నా కూడా పార్టీ కార్యక్రమాలకు హాజరు కాకుండా సైలెంట్గా ఉన్న చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డితో పాటు పలువురు గులాబీ నాయకులు సైతం పార్టీ మారుతారా అనే చర్చలకు తావిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు ఫోన్ లైన్ లో అందిస్తారు. సైదులు చెప్పండి, బీఆర్ఎస్ నుంచి ఒక్కొక్కరుగా బయటకు వచ్చేస్తున్నారు, అలాగే వాళ్ళంతా కూడా కాషాయం అలా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు, మొత్తంగా ఖాళీ అయిపోతుంది. మరి ఎందుకు బీఆర్ఎస్ అధినేత కట్టడి చేయలేకపోతున్నారు? దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ప్రియా, లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి అయితే మీరున్నట్టుగా వర్ష షాకులు తగులుతున్నాయి. నేతలందరూ కూడా పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు. ముఖ్యంగా ఇటు కొందరు కాషాయం బీజేపీ వైపు వెళ్ళగా మరొకరు కాంగ్రెస్ వైపు వెళ్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మాత్రము ఈ మధ్య కాలంలో ఇప్పటికీ లోక్సభ అభ్యర్థుల ఎంపిక విషయం కూడా కొంత సందిగ్ధ నెలకొందని చెప్పవచ్చు. అభ్యర్థులు ఎవరు కూడా పోటీకి నిరాకరిస్తున్నారు. సో ఎవరిని కండల్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. వాళ్ళందరూ కూడా తర్జన భర్జన పడుతున్నారు. ఒకవైపు కేటీఆర్ కి తీవ్ర అస్వస్థత గురయ్యి జ్వరంతో ఆయన బాధపడుతున్నారు. మరో 2-3 రోజుల పాటు తన రెస్ట్ లో ఉంటున్నారు. ఇంకోవైపు కేసీఆర్ నందినగర్ నివాసంలో ఉంటున్నారు. నందినగర్ నివాసంలో అభ్యర్థుల ఎంపిక విషయానికి సంబంధించి ఆయన తర్జన భర్జన పడుతున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక 5గురు మాత్రమే కేసీఆర్ అభ్యర్థులను ఖరారు చేశారు. మిగతా చోట్ల ఎక్కడ కూడా అభ్యర్థులు ముందుకు రాకపోవడంతో ఎవరిని ఫైనల్ చేయాలనేది కూడా తను కొంత సందిగ్ధత నెలకొంది. అంటే కొంత సందిగ్ధ అంటే అయోమయంలో ఉన్నట్టుగా కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఈ మొన్న శాసనసభ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఒక్కసారిగా రాజకీయాలు అన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. చాలా మంది నేతలు అందరూ కూడా పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే సిట్టింగ్ ఎంపీలు కూడా ఇటు బీజేపీ వైపు వెళ్ళడము, మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇటు కాంగ్రెస్ వైపు
వస్తుండటంతో వాళ్ళని అడ్డుకట్ట వేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ వారు ఎవరు కూడా సత్యమేర అంటున్నారు. సో వారందరూ కూడా పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు. ఉద్యోగించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక టీంను కూడా ఏర్పాటు చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎవరైతే పార్టీ మారుతున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయో వారిని సంప్రదించేందుకు ఒక బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక టీం ఏర్పాటు చేసి వాళ్ళు బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వారందరూ కూడా పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కూడా పార్టీ మారుతారని చెప్పేసి కూడా జోరుగా వార్తలు వస్తున్నాయి. తను కూడా చేవెళ్ల నుంచి పోటీ చేసేందుకు నిరాకరణ చెందుతున్నాడు. ఎందుకంటే అక్కడ గతంలో చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ గాలి ఎక్కువగా వీస్తుండటంతో తను కాంగ్రెస్ లోకి వచ్చేందుకు కొంత ఆసక్తి చూపుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే కొందరు నేతలతో కూడా తన టచ్ లో ఉన్నట్టు కూడా పెద్ద వార్తలు వస్తున్నాయి. ఇక ఖచ్చితంగా ఇటు చూసుకున్నట్టయితే ఆరూరు రమేష్ కూడా మొన్నటి వరకు కూడా తను బీజేపీ నేతలతో టచ్ లోకి వెళ్ళారు. సో ఆయన కూడా కొన్ని పార్టీ నుంచి వీడి వెళ్ళిపోతున్నప్పుడు ఖండించినప్పటికీ కూడా తను నిన్న అమిత్ షాతో భేటీ అయిన తర్వాత ఆయన దాదాపుగా ఇక బీజేపీలోకి వెళ్తారని చెప్పేసి కూడా నారాయణగా కూడా మనకు తెలుస్తుంది. ఇక గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి నల్గొండ నుంచి పోటీ చేసేందుకు తను సిద్ధంగా ఉన్నప్పటికీ నల్గొండ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకులు అతన్ని పోటీకి అతను అంటే సమన్వయ లోపం ఉండడం వల్ల తను పోటీ చేస్తానని చెప్పేసి ముందుకు వస్తున్నప్పటికీ కూడా తను అక్కడ కొందరు వ్యతిరేకిస్తడంతో ఆయన కూడా పోటీకి నిరాకరిస్తున్నాడు. సో ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు వరుస షాకులు అయితే బీఆర్ఎస్ పార్టీకి తగులుతూనే ఉన్నాయని చెప్పవచ్చు. ఇంకా మరో ఒక 2-3 రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే కొన్ని చోట్ల అభ్యర్థుల ఎంపికేషన్ మాత్రం తర్జన పడుతూనే ఉన్నారు. అయితే మల్కాజ్గిరి నుంచి మాత్రం ఇద్దరు పోటీలో ఉన్నప్పటికీ కూడా ఇటు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి షంబీపూర్ రాజు పేరు దాదాపుగా ఖరారైంది. ఈ రోజు లేదా రేపు అధికారికంగా ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక జహీరాబాద్ నుంచి కూడా అక్కడ అభ్యర్థుల ఎంపికేషన్ కూడా కొంత ఇబ్బందికరంగా మారినప్పటికీ కూడా గాలి అనిల్ కుమార్ ని అక్కడ పోటీ చేసేందుకు కూడా కేసీఆర్ అతనికి హామీ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. సో అతన్ని అక్కడ పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక చూసుకున్నట్టయితే ఇటు చేవెళ్ల నుంచి మాత్రము రంజిత్ రెడ్డి నిరాకరణ చెందడంతో ఆయన ప్లేస్ లో టీడీపీ మాజీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అతను మొన్న శాసనసభ ఎన్నికల కంటే ముందు తను బీఆర్ఎస్ పార్టీకి వచ్చారు, బీఆర్ఎస్ పార్టీలో చేరారు కాబట్టి సో తను కూడా ఇప్పుడు పోటీ చేసేందుకు కొంత ముందుకు వస్తున్న నేపథ్యంలో చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్ పేరు కూడా దాదాపుగా ఖరారైంది. సో ఈ 3 కూడా ఈ రోజు లేదా రేపు అధికారికంగా కేసీఆర్ ప్రకటన చేస్తారు. ఏదైనప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం ఒకవైపు బీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకొని ముందుకెళ్తున్న కేసీఆర్ ఇప్పుడు మరోసారి ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపికలు మాత్రమైతే కొంచెం తర్జన భర్జన పడుతారనే చెప్పవచ్చు. ప్రియా. రైట్ సైదులు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.